అందరికీ నమస్కారం. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అని ఒక యాడ్లో చెప్పినట్లుగా ఒక్క ఆలోచన మారితే జీవితమే మారిపోతుంది. మీరు ప్రతిరోజు ఏం ఆలోచిస్తున్నారో అదే మీరు అని ఎర్ల్ నైటింగేల్ అనే అమెరికన్ మోటివేషనల్ స్పీకర్ అన్నట్లుగా మీరు ప్రతిరోజు ఎలా ఆలోచిస్తున్నారో అదే మీ శరీరం, మనసు, ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. శాస్త్రవేత్తలు కూడా ఇదే అంశాన్ని ధృవీకరిస్తారు. పాజిటివ్ ఆలోచనలతో మందులు లేని ఆరోగ్యం సాధ్యమే అని అంటున్నారు. హాయ్, నేను మీ పిఆర్కే మాస్టర్. ఈరోజు ఒక అద్భుతమైన పాజిటివ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. అదే ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, హెల్త్ బెనిఫిట్స్ విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్. అనగా కొన్ని శాస్త్రీయ ఆధారాలతో పాజిటివ్ ఆలోచన శక్తి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పాజిటివ్ ఆలోచన శక్తి, శాస్త్రీయ ఆధారాలతో ఆరోగ్య ప్రయోజనాలు. సానుకూల ఆలోచన అంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి ప్రయోజనం కోసం ఆశావాదంగా ఉండడం. ఇది కేవలం మానసికంగానే కాదు, శారీరకంగా కూడా ఎన్నో ప్రయోజనాలను తీసుకురాగలదు. మరి పాజిటివ్ థింకింగ్ వలన మన ఆరోగ్యం మెరుగవుతుందా? అవును అని చెప్తున్నాయి కొన్ని శాస్త్రీయ పరిశోధనలు. అందులో ముఖ్యంగా హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో 70% మంది పాజిటివ్ థింకింగ్ చేసే వారికి గుండె సమస్యలు మిగిలిన వారితో పోల్చితే చాలా తక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. వారు రోజు నేను చాలా ఆరోగ్యవంతుడిని అని భావించడం వలన శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు తగ్గి ఇమ్యూనిటీ పెరిగింది. ఈ మధ్య రీసెంట్గా 2019 సంవత్సరంలో జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే ఆప్టిమిస్టిక్ మైండ్ సెట్ ఉన్నవారికి హార్ట్ అటాక్స్ ప్రమాదం తక్కువని. ఇక జపాన్ ఇకిగై స్టడీలో జపనీస్ వాళ్ళు పాజిటివ్ థింకింగ్తో మంచి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడం వలన వాళ్ళు 100 ఏళ్లకు పైగా హ్యాపీగా జీవిస్తున్నారు. ఇవే కాక మేయో క్లినిక్, NIH వంటి సంస్థలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. మందులు, ఉపచారంతో పాటు ఆశావాద దృక్పథం ఉన్నవారికి డిప్రెషన్ తగ్గి రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. ఇక పాజిటివ్ థింకింగ్ వలన కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం. రోగ నిరోధక శక్తి పెరగడం, క్రానిక్ స్ట్రెస్ తగ్గడం, రక్తపోటు అదుపులో ఉండటం, గ్యాస్ట్రిక్ సమస్య నివారణ, గుండె వ్యాధులను నివారించడం, నిద్రలేమి పోగొట్టడం, క్యాన్సర్ కార్యక్రమాలను నివారించడం, సయాటికా, మైగ్రేన్ తలనొప్పి వంటివి నివారణ చేయడం, జీవితకాలం పెరగడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి. అంటే ఉచితంగా పాజిటివ్ మైండ్ సెట్తో 90% వ్యాధులను మనం నయం చేసుకోవచ్చు. పాజిటివ్ థింకింగ్ వలన మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ అయిన డోపమిన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్ వంటి హార్మోన్స్ విడుదలయ్యి స్ట్రెస్ హార్మోన్స్ అయిన కార్టిసాల్ తగ్గిపోవడాన్ని మనం గమనించవచ్చు. దీని వలన మన శరీరంలో కణాల స్థాయిలో రిపేర్ జరిగి రోగ నిరోధక కణాలు మెరుగ్గా పనిచేస్తాయి. ఈ సృష్టిలో ప్రతి జీవికి సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ అనేది ప్రకృతి సహజంగానే శరీరంలో నిక్షిప్తం చేసి ఉంచింది. ఈ ప్రాసెస్ని బేస్ చేసుకొని మన తెలుగు వారిలో కూడా డాక్టర్ ఎన్ రాంబాబు గారు ఎల్లో హెల్త్ విధానంలో, డాక్టర్ రజిత వంగా గారు మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ఎంతో మందికి మైండ్ అండ్ బాడీని హీల్ చేస్తారు. వీళ్ళే కాకుండా ఇంకా ఎంతోమంది మన తెలుగువారు ఇదే ప్రాసెస్లో ఎంతోమందిని మైండ్ని హీల్ చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఎలా సాధించాలి? కోపం, ద్వేషం, అసూయ, భయం, ఎదుటివారిని నిందించడం, అతిగా ఆలోచించడం, విమర్శించడం వంటి నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటూ ప్రతిరోజు అన్ని విషయాల్లో కృతజ్ఞతగా ఉండటం, ఎదుటివారిని ప్రశంసించటం, బ్లెస్ చేయడం, క్షమించడం, ఆత్మవిశ్వాసం పెంచుకోవడం, మెడిటేషన్ చేయడం,
రోజు చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం లాంటివి చేయడం వలన చాలా వ్యాధులను మనం నయం చేసుకోవచ్చు. ఇక కంక్లూజన్కి వచ్చేద్దాం. ఆశావాదం, సానుకూల భావనలు ఆరోగ్యానికి ఎఫెక్టివ్ మెడిసిన్లో పనిచేస్తాయి. ఇది సైంటిఫిక్గా కూడా నిరూపించబడింది. మీరు కూడా చిన్న చిన్న మార్పులతో ఆరోగ్యంగా హ్యాపీగా ఉండవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి పాజిటివ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో పాజిటివ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.